సంతానమును హతము చేసి ఐగుప్తు దేశం అంతటికి తీర్పు తీర్చేదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే అహరోను చెప్పారు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏమని చెప్పారంటే, ఈ రాత్రి మర్మదూత మన గృహాల్లో మన వీధుల్లో సంచరిస్తూ ఉంటది. ఇప్పుడు కరోనా కూడా సంచరించిందండి. దేవుని చెప్పారు, కరోనా కూడా ఏం చేసింది, ప్రతి వీధిలో సంచరించింది, చాలా మందిని చంపేసింది. అలానే మరణదూత కూడా అంట ప్రతి వీధిలో కట్టలు పట్టుకొని సంచరించిందట. కాపాడకూడదట. ఎవరైతే పస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని తీసుకొచ్చి గడప గమ్ముడు రక్తము గుర్తుండాలంట. రక్తపు గుర్తుండాలి. పాపానికి విమోచన రక్తపు గుర్తు. ప్రైజ్ ది లార్డ్. శాపానికి విమోచన రక్తపు గుర్తు. ఆ రక్తపు గుర్తు వెనక కాలంలో కూడా గొర్రెపిల్లను వధించి రక్తం చూపించేవారు. ఆ గోడకు అంతే అద్దేవాళ్ళు. నేను చూసేవాడిని చిన్నప్పుడు. ఆ కోడిని కోసో గొర్రెపిల్లను కోసో ఆ రక్తం తీసుకొచ్చి ఇట్లా అద్దేవాళ్ళు. ఆ యొక్క తలుపులు ఎదుట ఆ గోడల మీద రక్తం గుర్తు చూసి మన దగ్గరికి ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి శాపం రాదని అదొక ఆచారం. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ఈ అహరోనులో మోషే చెప్తున్నారు, ఈ రాత్రి మరణ దూత ఇదిగో మన గృహాల్లో మన యొక్క వీధుల్లో సంచరిస్తున్నప్పుడు ఎవరైతే పస్కా బలి పశువు వధించి ఆ రక్తపు గుర్తు ఎవరు గడప గమ్మల మీద ఉంటుందో ఆ గృహంలోకి ప్రవేశించదు అంట. ప్రైజ్ ది లార్డ్. ఆ గృహంలోకి ప్రవేశించదు. ఎవరైతే గడప గమ్మలకు రక్తం గుర్తు లేదో వాళ్ళు తొలి సంతానం చచ్చిపోతారని చెప్పాడు. ఎవరైతే అందరికీ చెప్పబడదు, కానీ కొంతమంది లోపడ్డారు, కొంతమంది నమ్మారు. అది నమ్మిన వాళ్ళందరూ కూడా గొర్రెపిల్లను వధించారు. గొర్రెపిల్లను వధించి దాన్ని కాల్చారు, దాన్ని తిన్నారు, దాన్ని భక్షించారు, దాన్ని మిగులు కూడా తినేశారు. ఒకళ్ళు మిగిలిన దాన్ని అగ్నితో కాల్చేశారు. ఆ రక్తాన్ని తీసుకొచ్చి వాళ్ళు గడప గంపులు పూసుకున్నారు. రక్తాన్ని తీసుకు గడప పూసుకుంటే మరణదూత స్టార్ట్ అయింది. ఐగుప్తు వీధుల్లో మరణదూతకు అర్థం తీసుకుని స్టార్ట్ అయింది. రక్తం గుర్తులేనో ఆ ఇంట్లో పోలేదు. రక్తం గుర్తులాగే ఐగుప్తు రాజు ఫరో కుమారుడు చచ్చిపోయాడు. ఐగుప్తు రాజు జ్యేష్ఠుడు ఫరో కుమారుడు చచ్చిపోయాడు. వ్యక్తి ఇంట్లో తెల్లారిపాటిలో రోదన. జ్యేష్ఠుడు చచ్చిపోయారు. తొలి సంతానం చచ్చిపోయింది. జంతువులు తొలి సంతానం చచ్చిపోయింది. రోదన, ఐగుప్తు రోదన. ఎవరు క్షేమం ఉన్నారంటే ఆ రక్తము ఎవరి దగ్గర అయితే ఉండదో వారు క్షేమం ఉన్నారు. గట్టిగా చెప్పలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాటలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం గుర్తుపెట్టుకోండి, పస్కా బలి పశువును త్వరపడి పుట్టించాలంటండి. యేసయ్య శరీరం కొద్దిసేపులో పూజించబోతున్నాం. దాన్ని ఏం చేయాలంట? ఆలస్యం చేయకూడదంట. అందుకనే హెబ్రీ పత్రికలు అంటాడు, 2వ అధ్యాయంలో అంటాడు, హెబ్రీ పత్రిక 2:3 చూస్తే, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకోండు. ఇప్పుడు తప్పించుకుంటూ బాగానే ఉండదు. రేపు దేవుడు రాకుండా అక్కడ ఏముండదట, తన యజమానుడు ఇంకా రావట్లేదు, వీళ్ళు రెండో రాకడ యేసు ప్రభు వస్తానంటారు. కానీ దేవుడు ఎక్కడ వస్తున్నాడు, ఎప్పుడు వచ్చాడంటున్నాం. పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి దేవుడు ఎక్కడ వచ్చాడని చెప్పి చాలా మంది నెగ్లిజెన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక దుష్టుడైన దాసుడు ఏం చేయాలంట, తన యజమానుడు ఆలస్యం చేశాడని చెప్పేసి తిండిపోతులతో త్రాగుబోతులతో వ్యభిచారం తిరగడం ప్రారంభించాడు. అవి అంతకాలం మనం చేతులు కాలు కట్టేసి కూర్చుంటాం, అంతకాలం తిరగకుండా ఉంటూ, ఎంతకాలం చేసే చేతులు ఉంటూ ఏంట్రా బాబు అని చెప్పేసి కొంతకాలం బాగానే ఉంటాడంట భయపడి. ఇంకొంతకాలం ఏం చేశాడంట, దేవుడు రావట్లేదు అని చెప్పేసి దుష్టుడైన చెడ్డ దాసుడంట ఇక వ్యభిచారులతో త్రాగుబోతులతో తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించి తన అనుకోని గడియలో తన యజమానుడు రానే వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు? సిద్ధపడి ఉన్నాడా? ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడా? అపవిత్రుడిగా ఉన్నాడు. తిండిపోతులతో ఉన్నాడు. అందుకే అంటాడు అక్కడ 1 పేతురు పత్రికలో, అన్నిటికీ అంతము సమీపమైనది. పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోయే దినాలు వస్తా ఉన్నాయి. సూర్యుడు నల్లగా మార్చబడబోతున్నాడు. చంద్రుడు ఎర్రని వర్ణంగా మార్చబడబోతున్నాడు. ఆకాశ నక్షత్రాలు పెద్ద బండి చక్రమంతో ఉంటాయంట. అవి ద్రాక్ష పండు కాలినట్టుగా, అంజురు పండు కాలిపోయినట్టుగా కింద పడిపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రకటనలు చూసినట్లయితే పాత్రలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, ఇంకా తెగుళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని ఇంకా కొన్ని జరగవలసిన 7 తెగుళ్ళు, 7 పాత్రలు. ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడతా ఉంటే భూమి మీద భయంకరమైన వ్యాధులు వస్తాయంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్న నీరంతా రక్తంగా మార్చబడిపోతాయి. అటువంటి తెగులు రాబోతాయి భూమి మీద. అయినా కూడా అక్కడ రాయబడతా ఉండి, వారు మనస్సు మార్చుకున్న వారు కారు.
వారు మారు మనసు పొందిన వారు కారు. ఎన్ని జరిగినా కూడా, ఎన్ని విపత్తులు వచ్చినా కూడా, కరోనాలు కాదు ఎన్ని వచ్చినా కూడా, వ్యభిచారి తన జీవితాన్ని మార్చుకోదండి. దొంగ తన దొంగతనాన్ని మార్చుకోడు. ఎన్ని కరోనాలు రానియండి, ఎన్ని వచ్చినా కానీ ఈ వ్యక్తి మారిందండి, ఇది చూసి చెప్పే ఒకరిని చెప్పండి. ఈ వ్యక్తి మారు మనసు పొందాడండి, ఈ వ్యక్తి అసూయపడటం మానింది, ఈ వ్యక్తి కపటంతో మాట్లాడటం మానేరు, బూతులు మానేరని చెప్పండి, సరస్వతులు మానేరని చెప్పండి. ఎన్ని వచ్చినా భూమి మీద సగం అర్థమైపోయినా కూడా వాళ్ళు మారు మనసు పొందిన వారు కారు, వాళ్ళ చీకటి క్రియలు విడిచిపెట్టిన వారు కారు. ఒక వ్యక్తిలో దేవుని వాక్యం పనిచేయాలి, దేవుని వాక్యం లోపలికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తిలోకి దేవుడు దర్శించాలి, ఒక వ్యక్తిలో దేవుడు ఆపరేషన్ చేయాలి, ఆ హృదయాన్ని పోయాలి. ఇది ఘోరమైన వ్యాధి కాదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట, అది ఘోరమైన వ్యాధి కాదంటే దాన్ని గ్రహించగలవాడు ఎవరు? తొందరగా పాపానికి లోపడిపోయే శరీరంలో, భయంకరమైన శరీరంలో మనం ఉంటాం. తొందరగా మోసానికి లోపడిపోయే భయంకరమైన శరీరంలో మనం ఉన్నాం. తొందరగా లోకానికి ఎడిట్ అయిపోయి భయంకరమైన శరీరంలో ఉన్నాం. ఈ శరీరం అంటే ఒక మ్యాగ్నెట్ చూసేయండి, ఇనుము కనుక ఈ అయస్కాంతం ఎలా ఆకర్షించబడుతో ఈ శరీరం కూడా లోకానికి అలా ఆకర్షించబడుతుంది. ఈ శరీరం అటువంటి భయంకరమైన దౌర్భాగ్యమైన శరీరంలో మనం ఉన్నాం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఎంత దౌర్భాగ్యుని, ఇంటి మరణమునకు లోనకు ఈ శరీరంలో నన్ను ఎవడో విడిపించగలడు? ఒకే ఒక్కడున్నాడు నీ కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి శాపగ్రస్తుడిగా వేలాడబడిన వాడున్నాడు. ఆయన ఖచ్చితంగా అందుకే అంటాడు, మన ప్రభువుని యేసుకి స్తోత్రం అంటాడు. ఒక హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను నన్ను విడిపించగలడు. ఇంటి మరణమునకు లోనకు ఈ శరీరం నుంచి మనల్ని విడిపించి నిత్య జీవానికి చాచడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రిత్తును చేసుకుని తగ్గించుకుని దాసుని స్వరూపం జరిగింది. నిజంగా యేసు క్రీస్తు కూడా సింహాసనం కూర్చుని పెద్ద ప్యాలెస్ లో పుట్టినట్టే మనందరం కూడా యేసు ప్రభు దగ్గర ఉండేవారు. యేసు ప్రభు దీనుడై తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభు లెక్క చేయండి. ఈ రోజు మనం యేసు ప్రభు కొట్టించుకున్నాడు కాబట్టి, కొట్టేయాడు కాబట్టి లెక్క చేయాలి. యేసు ప్రభు కత్తి తీసుకుని ఎత్తుతో చేసి అందరం చెప్పి ఒక స్థాపిత సింహాసనం కూర్చుందంటే అమ్మో ఆయన దేవుడికి మనం కొనేయాలి. యేసు ప్రభు శత్రువును కూడా క్షమించాడు కాబట్టి ఈ రోజు మనం లెక్క చేయట్లా. యేసు క్రీస్తు మౌనం ఉన్నాడు కాబట్టి, నోరు తెరవలేదు కాబట్టి మనం లెక్క చేయట్లా. ఆయనకి న్యాయం దొరకలేదంటే భూమి మీద ప్రేమ దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తు ఒక శాపగ్రస్తుడిగా అగపడ్డాడు కాబట్టి లెక్క చేయట్లా మనం ఈ రోజు. మనం నిజంగా యేసు క్రీస్తు గొప్ప పెద్దింట్లో పుట్టి, ప్యాలెస్ లో పుట్టి, ఆయన ఒక సింహాసనం కూర్చుంటే ఈ రోజు సర్వ ప్రపంచం యేసు వైపు పరిగెట్టేవాళ్ళు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానుని యొక్క కన్నులు ఎక్కడ ఉంటాయంట? దుఃఖపడే వారికి మీద ఉంటాయి. జ్ఞానుని యొక్క కన్నులు ఎక్కడ ఉంటాయంట? ఎక్కడ ఉంటాయంట? దుఃఖపడే వారి ఇంటి మీదే ఉంటాయి జ్ఞానుల యొక్క కన్నులు. అక్కడికి వెళ్ళి వాడిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు జ్ఞాని. మూర్ఖుడు ఏం చేస్తాడు? సంతోషించే వాడి ఇంటి మీద ఉంటాయండి. ఎక్కడైతే సంతోషిస్తున్నారో అక్కడికి వెళ్తే తాగుదాం, ఎక్కడైతే వాళ్ళతో కలిసి మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. జ్ఞానులైతే నిజ దేవుడైన నిజ రక్షకుడైన యేసుని ఎదుర్కొంటూ ముగ్గురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. జ్ఞానులు ముగ్గురు కూడా యేసు ప్రభువుని ఎదుర్కొంటూ వచ్చారు. ఏం చేశారు వాళ్ళు? నక్షత్రం చూసి వచ్చారు. నక్షత్రం వాళ్ళు నడిపించింది. మనము కూడా క్రీస్తు దగ్గర నడిపించే నక్షత్రాలు అయి ఉండాలి. ఆమేన్. క్రీస్తు దగ్గరికి నక్షత్రం దారి చూపించినట్లుగా మనము కూడా అనేకుల్ని క్రీస్తు దగ్గరికి చేర్చే వ్యక్తులు అయి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానులు ముగ్గురు వెళ్ళారు. ఏమేం తెచ్చారంటే 3 కానుకలు తీసుకొచ్చారు. ఒకలేమో సాంబ్రాణి, ఒకలేమో బోనం, ఒకలేమో బంగారం. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడికి ఏం చేశారంటే వాళ్ళు ఘనమైన కానుకలు తీసుకొచ్చారు. హల్లెలూయా. బంగారం అంటే రాజరికానికి గుర్తుగా ఉన్నది. అది రాజులు ఎక్కువ ధరిస్తారు. బంగారం అంటే రాజరికానికి గుర్తు ఉంది. ఆయన రాజులకు రాజుని బంగారం తీసుకొచ్చారు. సాంబ్రాణి అంటే ఆయన మాత్రమే పూజనీయుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మాత్రమే పూజకు అర్హుడు అని చెప్పి తీసుకొచ్చారు. బోనం అంటే ఆయన మరణానికి సాదృశ్యం ఉంది, స్వస్థతగా సాదృశ్యం ఉంది. బోనం అనగా ఆ రోజు శవాలకి బోలాన్ని పూస్తారు. తొందరగా డెడ్ బాడీ చెడిపోకుండా ఆ బోలాన్ని పూసినప్పుడు డెడ్ బాడీ తొందరగా చెడిపోదు. పాదవస్త్రంలో డెడ్ బాడీని పెడితే డెడ్ బాడీ చెడిపోతే చాలా సంవత్సరాలు దాన్ని దాచిపెట్టచ్చు.
అదే విధంగా పోలాన్ని పూసినప్పుడు కూడా ఆ యొక్క పోలాన్ని పూస్తే డెడ్ బాడీ చెడిపోదు. ఆయన మరణానికి సాదృశ్యం ఉంది పోలం, స్వస్థతకి సాదృశ్యం ఉంది. పోలాన్ని స్వస్థత కూడా వాడేవారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజ దేవుడు నిజ రక్షకుడు యేసయ్యకి మనం నమ్మకస్తులమై ఉండాలి. మనం మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి.